గత సంవత్సరం 2 మాసాలుగా కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి చాలా విజయవంతంగా నడిపించుకుంటున్నది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా గత నెల 10 రోజులు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ వారు ప్రతి ఇంటికి నియోజకవర్గంలో ప్రతి ఇంటిని దర్శించి మంచి ప్రభుత్వం అనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలను చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఎంతో అప్పుల ఊబులో ఉన్నప్పటికీ పింఛన్ పథకాన్ని 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు చాలా కమిటెడ్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 1వ తారీఖున ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఈ పథకం మీద చాలా సంతృప్తికరమైన పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం కింద 20,000 రూపాయలు ఒక్కొక్క రైతు 3 విడతలుగా, మొన్ననే ఒక 7,000 రూపాయల వరకు కూడా ప్రతి రైతు ఖాతాలో వేయటం జరిగింది. 23,500 సుమారుగా రైతులు ఈ పథకాన్ని మన నియోజకవర్గంలో వారు బెనిఫిట్ పొందటం, లబ్ధి పొందటం జరిగింది. 16-17 కోట్ల రూపాయల్ని వారి అకౌంట్లోకి మొట్టమొదటి విడతగా డిపాజిట్ చేయటం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 20,000 ఇచ్చినట్టయితే రైతు కొంత వర్గంలో పంటలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అటు వరి పంట సరిగా పండట్లేదు. కారణం ఏంటంటే మునకు వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. ఖరీఫ్లో అయితే చాలా తక్కువ పంట పడుతూ ఉంది మనకి. అలాగే కొబ్బరి అయినా చూసినట్టయితే కొబ్బరి చెట్లు చచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ పరిస్థితిలో రైతులకు 20,000 డిపాజిట్ చేయటం అంటే మాటల్లో చెప్పుకోదగింది కాదు. ఇది ఒక పెద్ద కమిటెడ్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయం. ముఖ్యంగా రైతుల తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ప్రతి వారికి, ప్రతి బిడ్డకి కూడా, ఒక్కరికే కాదు, ప్రతి చదువుకుంటున్న పిల్లాడికి కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 15,000 రూపాయలు. ఎంతమంది ఉంటే అంతమందికి. గతంలో కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వేసే కార్యక్రమం. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. దీనిపై మన నియోజకవర్గంలో ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ చూస్తాం. అభివృద్ధి పథకాలు చూసినట్టయితే చాలా రోడ్లు వేసుకుంటా ఉన్నాం. NREGS కింద, అంటే ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్లు 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాం. 500-600 రోడ్లు. మళ్ళా ఈ సంవత్సరం ఇంకో 15 కోట్ల రూపాయలతో మళ్ళీ రోడ్లు నిర్మించుకుంటున్నాం. అలాగే మంచినీరు చూసినట్టయితే గతంలో లేని పరిస్థితి. పూర్తిగా మన నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గం నిర్లక్ష్యం చేయబడిన పరిస్థితి. ఇక్కడ కరవాక గ్రామాన్ని చూశాను నేను. ఎలక్షన్లో నేను చూసే టైంకి 5 ట్యాప్లు ఉన్నాయి మొత్తం గ్రామానికి. మంచినీళ్ళు 15-20 రోజులకు ఒకసారి వస్తున్న పరిస్థితి చూశాను నేను. ఆ రోజేం చెప్పాం. గొంతులో చూసాం.
బూతుల్లోంచి నీళ్లు ఫిల్టర్ చేసి గుడ్డలతో వడగట్టుకుని తాగుతున్న పరిస్థితి చూసాం. ఆ రోజున ప్రజలకు మనం ఇచ్చాం హామీ, ఎలక్షన్లో భాగంగా హామీ ఇచ్చాం, ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామనే నినాదంతో మనం మన ఎలక్షన్ క్యాంపెయిన్ మనం ఆ రోజు చేయటం జరిగింది. ఇలా చెప్పుకున్నట్టయితే విద్యుత్తు, అలాగే ఈ శానిటేషన్, వేర్వేరు రంగాల్ని, ఈ సమస్యలు, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి వీలైనంత స్టెప్స్ మనం తీసుకోవటం జరిగింది గత సంవత్సరం 2 నెలల కాలంలో. ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఇది ఒకటే కాదు ఇక్కడతో అయిపోయిందని అంటలా నేను, ఇంకా చేసుకోవాల్సింది. సమస్యల పరిష్కారానికి మనం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే సంవత్సరం ఇంకొకసారి 2 సంవత్సరాలు కనుక మనం కష్టపడినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలని సాధించవచ్చు. ప్రజలకన్నీ కూడా ఏదైతే సమస్యలతో గత 2-3 దశాబ్దాలుగా ఇక్కడ సఫర్ అవుతున్నారు, ఇక్కడ ఇది చిన్న విషయం కాదు. ఇది గత 5 సంవత్సరాలు అయితే మంచినీరు కటకటలాడిన పరిస్థితి అది. అలాంటి పరిస్థితి నుంచి మనం ప్రజలను బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మన నియోజకవర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి, 2 కూడా జోడెద్దులాగా తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేతృత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున, ముఖ్యంగా రాజోలు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆయన సహచరులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు, వారు చేదోడు వాదోడుగా ముఖ్యమంత్రి వారితో నడుస్తూ ప్రభుత్వాన్ని ఎంతో ధీటుగా నడిపిస్తున్న పరిస్థితికి వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రజల తరఫున ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు కార్యక్రమంలో రైతుల కోసమే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. రైతు అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పాటుపడుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. రైతులకి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేదోడు వాదుడుగా ఉంటుంది అని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారాలు.